జర్నలిస్టులకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి. మీడియా సంస్థలను, ఛానళ్లను, జర్నలిస్టులను అసభ్యకర భాషతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను దూషించడం బాధాకరమని, జర్నలిస్టుల తోకలను కత్తిరిస్తామని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంపీ విజయసాయిరెడ్డి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఎంపీ అన్న విషయాన్ని మర్చి కామెంట్లు, తిట్లు, శాపనార్థాలు పెట్టడం బాధాకరం. విలేకరులను వీడావాడా ఎవడు అన్న మాటలు జర్నలిస్టులను బాధించాయి. ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేశారని కొన్ని టీవీ ఛానళ్లపై పరువు నష్ట కేసులు వేసి అంతు చూస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి జర్నలిస్టులకు చెప్పున్నారా? రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను మాట్లాడడం జరిగింది కనుక ఈరోజు మేము ఆయన ఏదైతే మాటలు చెప్పాడో వెనక్కి తీసుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి ప్లాకార్డ్స్ పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నాము. కనుక ఇకపైన జర్నలిస్టుల పట్ల ఏ ప్రజాప్రతినిధి కూడా చులకన భావంతో మాట్లాడకుండా, జర్నలిస్టులను చులకనగా చూడకుండా మేము కూడా సమాజంలో ఒక భాగం అనేది గుర్తించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ తెలియజేస్తున్నాము. కనుక ఇటువంటి కామెంట్స్ భవిష్యత్తులో వైసీపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే అన్ని రాజకీయ పార్టీలకు మేము కేవలం వార్తలు సేకరించే వాళ్ళమే. మేము ఎవరికి విరోధులం కాదు, అలా అని ఎవరికి అతిథులం కాదు. కనుక మమ్మల్ని అందరూ సమానం చూసి మా పట్ల చులకన భావం చూడకుండా మమ్మల్ని గౌరవప్రదంగా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి మా పట్ల విధేయత చూపాలని, మేము కేవలము ప్రజాప్రతినిధుల పట్ల వార్తా సేకరణ విధంగానే చూస్తామే తప్ప వాళ్ళ పట్ల కక్ష సాధింపు ఉన్నది. కనుక జర్నలిస్టుల పట్ల కూడా ప్రజాప్రతినిధులు కక్ష సాధింపు ధోరణి విడనాడాలని, వాళ్ళ పట్ల కించపరిచే వాక్యాలు చేయరాదని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి అలాగే గతంలో చేసిన వారికి అందరికీ విన్నవిస్తున్నాము. ఏ పార్టీ వారైనా మాకందరూ సమానమే. కనుక రాజకీయ పార్టీ నాయకులకు మేము విన్నవిస్తున్నాము. మా పట్ల మీరు విధేయత ఉండి మా నుంచి మంచిగా వార్తలు సేకరించి వార్తలు రాయించుకునే విధంగా ఉండాలి తప్ప మీరు ఏదన్నా మీకు అసభ్యంగా ఉంటే మీరు మా పైన కోర్టుకెళ్ళి మా పైన మీరు కరుణొస్తే దావం కూడా వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. కనుక ఈ దాడులు, ప్రతి దాడులు అనేది మంచి కాబట్టి సమాజానికి, కనుక జర్నలిస్టులను కించపరిచే మాటలు కానీ, వాళ్ళపై దాడులు కానీ ఇలాంటివి విడనాడాలని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి అలాంటి రాజకీయ నాయకులు కోరుతున్నాము. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరికీ సీరియస్ నుంచి ధన్యవాదాలు కోరుతున్నాను. థ్యాంక్ యూ.